యువరాణి మనోహరీదేవి తనకు కేటాయించిన విడిది భవనంలో ఆనందోత్సాహాలలో మునిగి తేలుతూ ఉన్నది. ఇంతలో ఆమెను కలుసుకోవటానికి రాగవర్ధనుడు వచ్చి ఆమెను పలకరించాడు. అతడిని చూడగానే సిగ్గుల మొగ్గైపోయి ముడుచుకుపోయింది మనోహరి. అంతలోనే తమాయించుకుని తనను తాను నిలకడగా ఉంచుకుని ప్రతి నమస్కారం చేసి రాగవర్ధనుడితో మాటను కలిపింది. మీ సంతోషానికి కారణమేమిటో తెలుసుకోవచ్చునా? మీకు విచారంగా లేదా అని అడిగాడు రాగవర్ధనుడు. దానికి నాకు విచారమేమున్నది? నా పాద మహిమ వల్లే కదా శివమణి మెరుస్తున్నది. దానికి నేను సంతోషపడాల్సింది పోయి బాధపడటం ఎందుకు అన్నది మనోహరి. మీలాగే మణికర్ణికాదేవి కూడా ఆలోచిస్తూ ఉంటే అన్నాడు రాగవర్ధనుడు వెంటనే. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నా నమ్మకం ప్రకారం నా పాద మహిమ వల్లే శివమణి అంతగా మెరుస్తున్నది అన్నది మనోహరి కొంచెం విసురుగా. మరి ఆ విషయాన్ని తమరు నిరూపించుకోగలరా అన్నాడు రాగవర్ధనుడు. ఎటువంటి పరీక్షకైనా నేను సిద్ధంగానే ఉన్నాను అన్నది మనోహరి నవ్వుతూ. చాలా మంచిది, నేను అదే చెబుదామని వచ్చాను. రేపు మా తండ్రి గారు తమరిని రాజసభకు ఆహ్వానించమని చెప్పారు. రేపు ఉదయమే రాజసభకు రండి అంటూ అక్కడి నుండి వెనుదిరిగి మణికర్ణికాదేవి కోసం బయలుదేరాడు. మణికర్ణికాదేవి తనకు కేటాయించిన రాజభవనంలో పశుపక్ష్యాదులతో మాట్లాడుతూ ఆహ్లాదకరంగా వారితో కబుర్లు చెబుతూ ఉన్నది. ఇంతలో అక్కడికి వచ్చిన రాగవర్ధనుడు ఆమెతో ఏం మాట్లాడాడో తర్వాత భాగంలో తెలుసుకుందాం.